ధ్యానం అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారు. ఈ భాగంలో లేదు మరణం గురించి తెలుసుకుందాం. సృష్టిలోని ప్రతి జీవికి దేహమరణం అన్నది తప్పదు. ఇది మనకు తెలిసిన ప్రత్యక్ష సత్యం. అయితే ఆ తరువాత ఏమైనా ఉందా, ఏమీ లేదా అన్నవే మూల ప్రశ్నలు. ఈరోజు మనం మరణం అనే అంశం గురించి విపులంగా వివరంగా విశ్లేషించుకుందాం. మరణం అంటే ఏమిటి, మరణం తరువాత ఏమైనా ఉందా లేకపోతే ఏమీ లేదా అనేవి ప్రతి తెలివైన మనిషికి తప్పకుండా సమస్యలుగా కావలసిందే. అయితే ప్రజా బాహుళ్యానికి, అంతగా ఆధ్యాత్మికంగా ఎదగని ఆత్మలకు ఈ ప్రశ్నలు చాలా అసంగతంగాను, వాటిల్లో తెలుసుకోవలసినది ఏమీ లేదన్నట్లుగాను అనిపించవచ్చు. అయితే ఏ మాత్రం ఆత్మ పరిణితి ఉన్నవాళ్లకు గాని, ఏ కొంచెమైనా తెలివి సంతరించుకున్న వాళ్లకు గాని ఈ ప్రశ్నలు మానవ జీవితానికే కీలక ప్రశ్నలుగా నిలుస్తాయి. మానవ జీవితంలో రకరకాల దశలు ఉన్నాయి. రకరకాల దశలు అంటే పుట్టిన తరువాత శైశవ దశలో ఉన్నవాళ్లు, బాలురుగా ఎదిగిన వాళ్లు, యవ్వన దశకు వచ్చిన వాళ్లు, ముసలితనానికి చేరువైన వాళ్లు, ఇలా రకరకాలుగా ఉంటారు. అన్ని దశలలోనూ చనిపోతున్న వాళ్లు ఉంటారు. పుట్టకుండానే చనిపోయిన వాళ్లు ఉంటారు. పుడుతూనే చనిపోయిన వాళ్లు ఉంటారు. శిశువుగా చనిపోయిన వాళ్లు ఎంతమందో, బాల్యావస్థలో యవ్వనావస్థలో చనిపోయిన వాళ్లు ఎంతమందో. ఇకపోతే ముసలితనం వచ్చిన తరువాత ప్రతి వాళ్లు చావవలసిందే. అంతేకాకుండా రకరకాల దశలలో తమ మరణాన్ని తామే కోరుకున్న వాళ్లు ఉంటారు. ఇలాంటి బలహీనులు తమ పరిస్థితులకు తట్టుకోలేక మరణమే శరణ్యం అంటూ తమ తమ జీవితాలను అంతం చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే కొందరు ఏదో విధంగా జీవితాన్ని పొడిగించాలని పరిపరి విధాలుగా వృధా ప్రయత్నాలు చేస్తూ అనేక రకాల యుక్తులను, శక్తులను ప్రయోగించుకుంటూ ఉంటారు. అయితే సర్వసాధారణంగా జీవితం ఎంత పెంచబడితే అంత మంచిది, ఆ తరువాత ఏమీ లేదు కదా, దీన్ని ఎంత పెంచగలిగితే అంత మంచిది అన్న అభిప్రాయం కలిగిన వాళ్లు 100% ఉంటారు. మరణం తథ్యం అని ప్రతి మనిషికి తెలుసు. సగటు మానవుడి జీవితం ఆది నుంచి తుది వరకు అంతా కూడాను ఈ మరణం తథ్యం అన్న వారికి తెలిసిన సత్యం మీదే ఆధారపడి ఉంది. వారి పూర్తి మనస్తత్వం, జీవన శైలి, మాట్లాడే తీరు, ఆలోచన సరళి, పెట్టుకునే ఆశయాలు అన్నీ కూడాను మానవ జీవితం మరణంతో అంతమవుతుంది అన్నదాని మీదే ఆధారపడి ఉన్నాయి. అందుకే ఎటు చూసినా కూడా ఒకటే పరుగులాట, ఒకటే కీచులాట. చనిపోయే లోపలే అంతా తినేయాలి, చనిపోయే లోపలే అంతా మింగేయాలి, చనిపోయే లోపలే అంతా తాగేయాలి, చనిపోయే లోపలే అంతా అనుభవించేయాలి. ఏ విధంగానైనా సరే, మంచిగా అయితే సరే, లేకపోతే బలవంతంగానైనా సరే, చెడు చేసి అయినా సరే. ఎందుకంటే మరణం తరువాత ఏమీ లేదు కదా, ఉన్నదంతా మరణం ముందే కదా. కనుక ఏదో ఒక రీతిగా హాయిగా, శుభ్రంగా, సుఖంగా మరణానికి ముందే బ్రతకాలి. ఇది సగటు మానవుని సగటు జీవిత దృక్పథం. ఇలాంటి మూర్ఖ దృక్పథాల వల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులు తాము స్వయంగా ఎక్కడ లేని మనస్తాపాలకు గురి అయి పుట్టిన తమ పిల్లలను కూడా అవే మనస్తాపాలకు, అదే తీవ్రమైన మనస్సశాంతికి గురిచేస్తున్నారు. తల్లిదండ్రులకు తెలియవు అసలైన జీవిత సత్యాలు. మరి వారికి వద్ద పెరిగిన పిల్లలకు అంతకన్నా తెలియవు జీవిత సత్యాలు. ఈ విధంగా తా చెడిన కోతి వనమెల్లా చెరిచనన్నట్లు ఏమీ తెలియని తల్లిదండ్రులు తమ పిల్లలను మరంత తెలియని వాళ్లుగా తయారు చేసి ప్రపంచంలోనికి వదులుతున్నారు. వాళ్లు ఏమీ తెలియని సమాజంలో పెరుగుతూ ఇంకా తెలియని వాళ్లై స్వయంగా వారు తల్లిదండ్రులైనప్పుడు వారు కూడా మరంతగా తమ తమ పిల్లలను మరంత అస్తవ్యస్త జీవితాలకు గురిచేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే అందరికీ ఈ చర్మచక్షువులతో ఒకే సత్యం అవగతమవుతోంది. అదే జీవితం మరణంతో అంతమవుతుంది అని. కంటికి కనబడే ప్రత్యక్ష సత్యం ఇది. భౌతిక ప్రపంచం కంటికి సాధారణంగా కనిపించే సత్యం అన్నది నిర్వివాదాంశం. మరణము తరువాత జీవితం అన్నది లేనే లేదు. మరణమే జీవితానికి తుదిమెట్టు అన్న దృక్పథమే నాస్తికవాదం.
అనాదిగా ఇది అన్ని కాలాలలోనూ అన్ని దేశాలలోనూ ఉంది. అయితే తద్విరుద్ధంగా అనాదిగా అన్ని దేశాలలోనూ అన్ని కాలాలలోనూ ఆస్తికవాదం కూడా ప్రబలి ఉంది. ఈ ఆస్తికవాదం ఏమంటుందంటే మరణం అనేది జీవితానికి తుదిమెట్టు కాదు. ఏ ఆత్మ యొక్క శాశ్వత జీవితంలోనైనా అది ఒకానొక మలుపు మాత్రమే. అనాదిగా ఆస్తికవాదం అన్ని దేశాలలోనూ ఇలానే చెప్తూ ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా లెక్క వేసుకోవాలంటే నిజమైన ఆస్తికవాదులను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. వాస్తవానికి సూటిగా 99% ఉన్నదంతా బూటక ఆస్తికవాదులే. ఏదో ఒక మతానికి చెందిన వారే ఉన్నా కూడా నిజమైన ఆస్తికవాదులు మరణానంతర జీవితానికి దేహంలోని జీవితం అన్నది ఒక నాంది, ఒక పునాది అని నమ్ముతున్నవారు, మరి ఆ విధంగానే జీవిస్తూ ఉన్నవారు. అలాగే నిజమైన నాస్తికవాదులను కూడా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మరి మిగతా నాస్తికవాదులు కేవలం నాస్తికులుగా నటిస్తున్నవారంతే. అంతరాంతరాలలో మరణానంతర జీవితం ఉన్నదేమో అని అనుమానిస్తూ ఉండేవారే. వివిధ మత ప్రవక్తలు, వివిధ మతాలను స్థాపించిన వారు, యోగమూర్తులైన వారు వీరంతా తాము సొంతగా కనుక్కున్న సత్యం ఏమిటంటే మరణం తరువాత జీవితం ఉంది అని. వారి తరువాత వారి శిష్య ప్రశిష్య అనుయాయులైన కోట్లాది మంది తమ తమ మూల ప్రవక్తలు, యోగమూర్తులు ప్రవచించిన వాటిని కొద్దిగానో ఇంకొంచెం గొప్పగానో నమ్మి తమ జీవితాలను ఆ విధంగా కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆస్తికులుగా, ఆస్తికవాదులుగా. నిజమైన ఆస్తికులలో నాస్తికుల్లో ఉన్నంత పరుగులాట, కీచులాట అన్నవి ఉండవు. నిజమైన ఆస్తికులకు మరణానంతర జీవితం ఉంది. వారికి అన్నీ ఇప్పుడే సాధించుకోవలసింది లేదు. వారికి క్రమక్రమంగా అన్నీ లభిస్తాయి. హింసా మార్గంలో ఉన్నవారికి మరణానంతర జీవితంలో సరైన జీవితం లభించదు అని కూడా ఈ మత ప్రవక్తలు, యోగమూర్తులు అందరూ చెప్పారు. కనుక హింసా ప్రవృత్తి ప్రబలంగా ఉన్న మానవ జీవితాల్లో అహింసా ప్రవృత్తి వ్యక్తం కావడానికి ఈ ఆస్తికవాదం ఎంతైనా దోహదపడుతుంది. అదే నాస్తికవాదులైతే మరణానంతర జీవితం అన్నది లేదు కనుక లోపల ఉన్న హింసా ప్రవృత్తి కరాళ నృత్యం చేస్తూ ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద 99% మానవాళి రకరకాల మతాలుగా వ్యాపించి ఉన్నా వారి జీవితాల్లో ఎందుకు ఇంత ధర్మరహితమైన చర్యలు జరుగుతున్నాయంటే ఈ ఆస్తికవాదులు ఒక పక్కన భగవద్గీత చదువుతున్నా, బైబిల్ చదువుతున్నా, ఖురాన్ పఠిస్తున్నా, మరో పక్క మరణానంతర జీవితం పట్ల పూర్ణ విశ్వాసం కలిగి లేరు అన్నమాట. ఆత్మ నైజాన్ని వాస్తవానికి సంపూర్ణంగా నమ్మటం లేదన్నమాట. ఎందుకు నమ్మడం లేదు అంటే దానికి కూడా కారణం ఉంది. ప్రతి మనిషికి స్వానుభవం అన్నది లేకుండా ఏ విధమైన నమ్మకమైనా, ఏ విధమైన సత్యమైనా లోపలి నుంచి ఎంత మాత్రమో ఊరదు. కనుక నాస్తికులైన, ఆస్తికులైన ప్రపంచం మొత్తం మీద వెరసి 99% అనుభవం లేనివారే ఉన్నారు. ఎవరికి ప్రత్యక్షంగా మరణానంతర జీవితం అన్నది స్వయంగా అనుభవం లేదు. ఈ కారణంగానే హింసా ప్రవృత్తి అన్నది విచ్చలవిడిగాను, అంత విచ్చలవిడిగా కాకుండాను ప్రపంచం మొత్తం మీద ప్రబలి ఉంది. ప్రస్తుతం ఒకళ్ళనొకళ్ళు దోచుకుని తినడం అనేది ప్రపంచ న్యాయం అయిపోయింది. ప్రపంచ సగటు రీతి అయిపోయింది. ఈ విధమైన అస్తవ్యస్తమైన, అశాంతిమయమైన ప్రపంచ రీతికి ఉన్న ఒక్కగానొక్క తారక మంత్రం అనుభవాత్మకమైన ధ్యానం. ప్రతి మనిషి కూడా ఈ మరణానంతర జీవితం ఉన్నదా లేదా అన్న సమస్యని మౌలికమైన జీవిత ప్రశ్నగా తీసుకోవాలి. పరిశోధన చేసి ఇటా అటా అన్నది సొంతంగా తేల్చి చూసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అప్పుడే అలాంటి మనుషులు పొందే అనుభవంతోనే, మరణానంతర జీవితం ఉందని అనుభవం పొందిన మనుషులతోనే మరి ఈ ప్రపంచం మంగళకరం కాగలదు. అన్యథా శరణం నాస్తి. ఏ విధంగానైతే మూలమత ప్రవక్తలైన ఉపనిషత్కారులు, బుద్ధుడు, మహావీరుడు, యేసుక్రీస్తు, మహమ్మదు, గురునానక్, జొరాస్టర్ మొదలైన వాళ్లంతా తమ తమ సొంత యోగ సాధనల ద్వారా స్వానుభవంతో
మరణానంతర జీవితం గురించి ఒక్కాణించి చెప్పారో అదే రీతిలో ప్రతి మానవుడు తయారైతే తప్ప వేరే మార్గం లేదు ఈ ప్రపంచం శాంతిమయం కావడానికి. ఇది నవీన శాస్త్రీయ యుగం కనుక శాస్త్రీయ దృక్పథం అన్నది విస్తృతంగా ప్రజలందరికీ చేరుతోంది. అందువల్ల ఈ మరణానంతర జీవితం ఉన్నదా లేదా అనే ప్రశ్నకు సరైన ఆధునిక శాస్త్రీయ సమాధానాలకు శాస్త్రీయ దృక్పథంతోనే అనేక మంది ఆధునిక శాస్త్రజ్ఞులు ప్రస్తుతము ఈ ప్రపంచంలో పరిశీలిస్తున్నారు. శాస్త్రీయ దృక్పథం అన్నది ఆధ్యాత్మిక విషయాలలోనూ విశేషంగా ఇప్పుడు విస్ఫోటం చెందుతోంది. ఎన్నో చోట్ల చిన్న చిన్న పిల్లలు తమ తమ గత జన్మల అనుభవాల గురించి చెబుతుండగా ఈ నవీన శాస్త్ర పరిశోధకులు వారు చెప్పిన వాటిని రాసుకుని వారు చెప్పిన వాటికి సంబంధించి వారు ఏం చెప్పారో ఆయా ప్రదేశాలకు వెళ్లి పరిశోధనలు చేసి అవును వీరంతా గత జన్మల్లో వారు పుట్టిన పరిస్థితుల గురించే వారు చేసిన వాటి గురించే చెబుతున్నారు అని గ్రహించి జన్మాంతర వాస్తవాలను ధృవీకరించారు. డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ అనే ఆయన 20 కేసెస్ సజెస్టివ్ ఆఫ్ రీఇన్కారినేషన్ అన్న అద్భుతమైన పుస్తకంలో అనేక మంది చిన్నపిల్లల అనుభవాలను పరీక్షించి మరణానంతర జీవితం ఉంది, గత జన్మలు ఉన్నాయి, కర్మ సిద్ధాంతం ఉంది అని అత్యంత శాస్త్రీయంగా ధృవీకరించారు. వారితో పాటే డాక్టర్ ఎలిజబెత్ క్యూబ్లర్ రాస్, డాక్టర్ రేమండ్ మూడీ మరి తదితరులు మరణ సమయంలో అనుభవాలు అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అనే అంశం మీద కూడా ఎంతో విపులంగా శాస్త్రీయమైన పరిశోధనలు చేయడం జరిగింది. అంతిమ గడియల్లో ఉన్నవారు తాత్కాలికంగా చనిపోయి ఉన్న స్థితిలో శరీరాలు విడిచిపెట్టేస్తున్న సమయంలో ఊర్ధ్వలోకాలకు పయనించడం, ఒకానొక సొరంగం ద్వారా ప్రవేశించి వెలుతురులో బయటకు రావడం, అక్కడ అనేక మంది చనిపోయిన మిత్రులతో ప్రత్యక్షంగా కలవడం, మాస్టర్లతో ప్రత్యక్షంగా శిక్షణ పొందడం మొదలైన అనుభవాలు పొందారు. అయితే వారి సమయం పూర్తి కాలేదు కనుక మళ్లీ డాక్టర్స్కు అందుబాటులో రావడం, తిరిగి శరీరంలో ప్రవేశించడం అన్నవి జరిగాయి. వారు తిరిగి శరీరంలో చేరిన తరువాత డాక్టర్లు నర్సులు ఆపరేషన్ థియేటర్లో మాట్లాడుకున్న మాటల గురించి చెబుతుండగా ఆ సత్యాలకు వాళ్ళు అబ్బురపడడం అన్నవి జరిగాయి. ఈ విధంగా ఒక పక్కన మృత్యుముఖంలో నుంచి వచ్చిన వాళ్ళు చెప్పిన వాటిని పరిశోధనలోకి తీసుకుని మరో పక్కన చిన్నపిల్లల అనుభవాల ద్వారా ధృవీకరింపబడి ఇంకా ఎన్నో ఇతర రకాల దృష్టాంతాల ద్వారానూ మొత్తం మీద మరణానంతర జీవితం ఉన్నది అని శాస్త్రీయ పరంగా 20వ శతాబ్దంలో స్పష్టంగా ధృవీకరింపబడింది. మీడియంషిప్ అని కూడా ఒకటి ఉంది. అనేక మంది జీవితాల్లో ఉన్నట్టుండి వేరే ముఖ కవళికల్లో, వేరే మనఃప్రవృత్తిలో, వేరే వాగ్భాషలలో మాట్లాడడం అన్నది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఉన్నట్లుండి ఆ మనిషిలాగా ఉండడు. ఆ భాషే మారిపోతుంది, ఆ కళ్ళల్లో ఆ చూపే మారిపోతుంది. దీన్నే మీడియంషిప్ అని అంటాము. ఇది కొన్ని పరిస్థితుల్లో కొన్ని క్షణాలు మాత్రమే ఉండవచ్చు, మరికొన్ని సందర్భాల్లో ఇంకొంచెం ఎక్కువ కాలం ఉండవచ్చు. దీనినే మనం వీళ్ళకి దెయ్యం పట్టింది అని అంటాము. దీనినే శాస్త్రజ్ఞులు, నవీన ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు పరిశీలించి మరణించిన ఆత్మలు తిరిగి తమ తమ కోరికలు తీర్చుకోవడం కోసం అంతగా ఎదగని ఆత్మలకు సంబంధించిన శరీరాలలో అక్రమంగా ప్రవేశించి కోరికలు తీర్చుకుంటాయి అని ధృవీకరించారు. ఇదే విధంగా ఎంతో మంది తమ తమ నిద్రావస్థల్లో కూడా స్వప్న విహారాలు చేసి వాటిల్లో రాబోయే కాలానికి సంబంధించి వార్తలన్నీ సేకరించి మాస్టర్లతో సంప్రదించారు. ఇవన్నీ కూడా సశాస్త్రీయంగా నిరూపించబడ్డాయి. తెలివైన మానవాళికి, ఈ పరిశోధనలన్నీ అవగాహన చేసుకున్న వాళ్లకి మరణానంతర జీవితం అన్నది ఈ విధంగా సశాస్త్రీయమైన నిరూపితమైన సత్యం. ఇందులో నమ్మదగని విషయమేమీ లేదు, నమ్మలేనిదేదీ లేదు. ఇదంతా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులకు సుస్పష్టమైన సత్యం. ఇకపోతే అనాదిగా మత ప్రవక్తలు, యోగ పుంగవులు తమ తమ యోగ సాధనల ద్వారా తెలుసుకున్న సత్యాలు ఏ విధంగా చెప్పారో చూద్దాం. శ్రీకృష్ణుడు ఇలా అన్నారు: తే త్వం భుక్త్వా స్వర్గలోకం విశాలం
క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే. అంటే ఈ విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తరువాత, అక్కడ భోగించిన తరువాత, పుణ్యం క్షీణించిన తరువాత అందరూ విధిగా ఈ భూలోకానికి అంటే మరణం అన్నది ఉన్న లోకంలో తిరిగి ప్రవేశిస్తారు. ఈ విధంగా రావడం పోవడం అన్నది 3 ధర్మాలు నిర్వర్తించడం కోసము, మరి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి యథావిధిగా జరుగుతూనే ఉంటుంది అని ఆయన ఎంతో చక్కగా చెప్పారు. అలాగే శ్రీకృష్ణుడు ఇంకా కూడా ఇలా అన్నారు, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ధన్యవాదాలు మాస్టర్స్. లేదు మరణంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.